నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. హైదరాబాద్లో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మైనర్ బాలిక తల్లి పేరుతో విడుదలైన 5 పేజీల ప్రెస్ నోట్ ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ లేఖలో చేసిన ఆరోపణలు, పోలీసుల వ్యవహారంపై వ్యక్తమైన అనుమానాలు, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును ప్రస్తావించడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. బాధిత బాలిక తల్లి విడుదల చేసిన ఈ ప్రెస్ నోట్లో తమ కుటుంబం సాధారణ మధ్యతరగతి కుటుంబం అని, ఎలాంటి రాజకీయ లేదా ఆర్థిక బలం తమకు లేదని పేర్కొన్నారు. తమ కుమార్తెకు 2025లో బండి భగీరథ్తో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం తర్వాత అతడు భావోద్వేగపరంగా దగ్గరై మానసిక ఒత్తిడికి తెచ్చాడని ఆరోపించారు. డిసెంబర్ 31 రాత్రి మరియు జనవరి 1 తెల్లవారుజామున మొయినాబాద్లో జరిగిన ఘటనల గురించి కూడా ప్రస్తావిస్తూ, తమ కుమార్తెను మద్యం తాగమని ఒత్తిడి చేసి ఆమె అసౌకర్యాన్ని పట్టించుకోకుండా అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. అలాగే తమ వద్ద చాట్స్, మెసేజ్లు, ఎలక్ట్రానిక్స్ ఆధారాలు ఉన్నాయని, అందులో క్షమాపణలు, భావోద్వేగ వ్యాఖ్యలు, ఒత్తిళ్లకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపారు. మార్చ్, ఏప్రిల్ నెలల్లో న్యాయపరమైన చర్యలకు వెళ్లాలని ప్రయత్నించిన సమయంలో తమపై పరోక్ష ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చాయని తల్లి ఆరోపించారు. ఏప్రిల్ 21వ తేదీన తమ కుటుంబంపై బ్లాక్మెయిల్, ఎక్స్టోర్షన్ కేసులు నమోదు కావడం వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 23న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ను కలిసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఆ భేటీలో తమకు భరోసా కాకుండా భయం మిగిలిందని, రాజకీయ ప్రభావం గురించి మాట్లాడినట్లు ఆరోపించారు. మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదు చేయించేందుకు వెళ్లినప్పుడు తమను గంటల తరబడి వేచి చూసేలా చేశారని, తర్వాతే 0 FIR తీసుకున్నారని తల్లి ఆరోపించారు. ఇక తర్వాత సిట్ ఏర్పాటయ్యాక మొదట బలహీన సెక్షన్లు నమోదు చేసి తర్వాత తీవ్రమైన పోక్సో సెక్షన్లు చేర్చారని పేర్కొన్నారు. ఈ లేఖలో అత్యంత భావోద్వేగపూరితమైన అంశం ఏంటంటే, మా కుమార్తె గుర్తింపును బయటకు పెట్టొద్దు అంటూ మీడియా, సోషల్ మీడియా వినియోగదారులను తల్లి వేడుకోవడం. ఒక చిన్నారి గౌరవం, భవిష్యత్తు కాపాడాలని, న్యాయం జరిగే వరకు తమ కుటుంబం చట్టపరంగా పోరాడుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ బయటికి రావడంతో బండి భగీరథ్ కేసు మరింత రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. ఈ ఆరోపణలపై పూర్తి నిజానిజాలు దర్యాప్తు అనంతరం మాత్రమే వెలుగులోకి రావాల్సి ఉంది.